మినిమం కామన్ సెన్స్ ఉన్నా నాకు ఏంది టార్చర్ అసలు అబ్బాయి వచ్చి చాలా మిస్బిహేవ్ చేస్తుండు నాతోటి అది నా పిల్ల రామన్న ఎక్కడున్నావు? భయపడతా అనుకుంటున్నావు రామన్నకి? ఈ అబ్బాయి ఎందుకు వచ్చినాడు విల్లాలోకి? సౌండ్ వచ్చిందా? రామన్నే రా మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు. ఏం మాట్లాడతావు? ఏమన్నా కొంచెం కామన్ సెన్స్ ఉందా? విల్లాలోకి పంపిస్తావు అందరినీ. చిరాకు తెప్పావు ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు? గాయస్ యాక్చువల్లీ ఇప్పుడైతే ఒక ఇన్సిడెంట్ జరిగింది గాయస్. అక్క ఒకటే ఉందని చెప్పి అక్కని పెళ్లి చేసుకుంటా అన్నారు కదా, తను వచ్చి ఒకటే ఉంటే కొంచెం మిస్బిహేవ్ చేస్తున్నాడు ఇప్పటి నుంచో. సో అందుకని చెప్పి నేను ఉన్నా కాబట్టి సరిపోయింది. నేను లేకపోయింటే అక్క పరిస్థితి ఏమో. తనైతే ఇప్పుడు బయట పెట్టి లాక్కేసేసా. సీరియస్ చెప్తున్నా, ఇదైతే అసలు కరెక్ట్ కాదు రామ్. నువ్వు ఏం పీకుతున్నావు కూడా నాకు అర్థమైతే ఒక అబ్బాయి ఇట్లా వచ్చి ఇట్లా వేస్తుంటే నీకు అసలు రెస్పాన్సిబిలిటీ ఉండదా? సరే పెళ్లి చేసుకున్నా వెళ్ళిపోయినావు, అరే ఒక్కతే ఉందే ఆమెను సేఫ్ గా చూసుకోవాలని మినిమం కామన్ సెన్స్ ఉన్నా నాకు ఏంది టార్చర్ అసలు అబ్బాయి వచ్చి చాలా మిస్బిహేవ్ చేస్తుండు నాతోటి. నేనున్నా కాబట్టి సరిపోయింది. నేను లేకపోతే అసలు ఏంటి పరిస్థితి? అసలు కొంచెం కూడా చూడనప్పటి నుంచి నాకు చేస్తున్నాడు. ఏం చెప్పు బ్రో, ఏం చెప్పు? వయసు ఎవరు లేరు బ్రో, బ్రో ఎవరు లేరు బ్రో, బ్రో ఎవరు లేరు. ప్రేమ నీకు ఇది న్యాయమా? నీకు అసలు సంబంధమే లేదు. ఎందుకు వస్తున్నావు విల్లాలోకి? నువ్వు ఎందుకు వస్తున్నావు? నీకు ఏ అర్హత ఉంది? నీకు ఏ అర్హత ఉంది? ఏ అర్హత ఉంది? మాట్లాడాలి బ్రో. వైషు నీకేమవుతుంది? ఏమవుతాడు నీకు? అక్క నీకేమవుతాడు? పెళ్లి చేసుకుంటా వైషు. నీ ప్రేమ జ్వాలలో నిలువెల్లా నే కాలి బూడిదయ్యానే. ఎందుకు వస్తున్నావు బ్రో? అసలు పెళ్లి చేసుకుంటా ఇంకా చేసుకోవాలా? నువ్వు ఎందుకు వస్తున్నావు విల్లాలోకి? బ్రో నీకెందుకు? ఎందుకు వస్తున్నావు? వాయిస్ తగ్గు. నువ్వు తగ్గు. వచ్చింది నువ్వు మా అక్కమైకి. వైషు నీకు వైషు ఎవరు? వైషు ఎవరు? నాకు కాబోయే పెళ్ళాం బ్రో. అది నా పిల్ల. ఖుషి ప్లీజ్ వైషు ఎవరికైనా చేసుకోండి. నువ్వు జరుగు పక్కన చెప్తా. ఎవరికైనా చేసుకోండి. చేసుకో బ్రో, ఎవరికైనా చేసుకో. కావాలి జరుగు బ్రో, లోపల జరుగు బ్రో. వైషు నువ్వు కోపంలో అనడం తప్పు. అన్నయ్య అంటుంది. కామన్ సెన్స్ ఉంటారు. నన్ను తెలియకు, నాకు బీపీ పెంచుకో. ఎవరైతే పంపించారో వాళ్ళనే పిలిపిస్తాం. వైషు ఎవరన్నా పిలుచుకో బ్రో. నువ్వు పక్క జరుగు. నువ్వు రామన్న ఎక్కడున్నావు? భయపడతా అనుకుంటున్నావు రామన్నకి? ఈ అబ్బాయి ఎందుకు వచ్చినాడు విల్లాలోకి? వైషు అక్కని పెళ్లి చేసుకుంటాను. ఎవడు వచ్చాడు? ఈ అబ్బాయి అదే మామూలు అక్కని పెళ్లి చేసుకోమని మీ వైఫ్ బ్రో తొయ్యక బ్రో మాట్లాడుతున్నా ఉండు. మాట్లాడుకొని చెప్తున్నా. మీ వైఫ్ అదే అక్కకి పెళ్లి చేస్తాడు. ఒక అబ్బాయిని పిలిపించిన అబ్బాయి విల్లాగడ వచ్చి రచ్చ చేస్తున్నారు. ఏందన్నా ఇది? ఆసుకోకుండా ఉంటే బ్రో నువ్వు ఫస్ట్ ఇక్కడికి రా అన్న. వీడు ఎక్కువ చేస్తున్నాడు. నీ పేరు ఏం పేరు బ్రో? శరత్ అంటే తొందరగా రా బ్రో. ఎందుకు వచ్చాడు? ఏం కాదు, నువ్వు రామన్నారు బ్రో. మాట్లాడుతున్నావు, నువ్వు తొందరగా రా. వీడు పైకి వస్తున్నాడు. స్పీడ్గా రా.
ఏం చేస్తానంటే వచ్చినాక అవన్నీ తెలియదు ఇప్పుడు జరుగు జరుగు నాకు తెలియదు ఎవరన్నా పిలిపించుకో బ్రో అంతా నాకు పెళ్లి కావాలని చెప్తున్నా ఎవడు వస్తాడు వాడు వస్తాడు నేను ఎవరు పంపిస్తారు వాళ్ళే వస్తున్నారు నాకు సంబంధం లేదు వైషు బ్రో ప్లీజ్ బ్రో సీరియస్ బ్రో అంటే బ్రో కొంచెం నా కామన్ సెన్స్ పెట్టుకో ప్రజలు అని ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నావు ఫస్ట్ నేను పోను బ్రో మా అక్క ఏం చెప్పా నువ్వు ఎవరిని పిలుచుకొని వచ్చినా ఇదే యాటిట్యూడ్ నేను మాట్లాడుకుంటా కదా నువ్వు మాట్లాడుకో ఇది ఇట్లా మాట్లాడు వాడితో మాట్లాడుతావు బ్రోతో మాట్లాడుతావు అక్క ఆ బ్రో నాకు అవసరం లేదు ఆయనతో మనం అవసరం లేదంటే అంతే వైషు ఎవరు వచ్చినా నువ్వు మాట్లాడు కదా కూర్చో మాట్లాడు వైషు లేదు ఎవరు వస్తారు బ్రో నువ్వు అరవక బ్రో కామన్ సెన్స్ ఉండాలి బ్రో వస్తున్నాడు బ్రో ఒక నిమిషం మాట్లాడు సరే ఏదో సౌండ్ వచ్చిందా రామన్నే రా మాట్లాడు ఇప్పుడు మాట్లాడు ఏం మాట్లాడతావు ఏమన్నా కొంచెం కామన్ సెన్స్ ఉందా విల్లాలోకి పంపిస్తావు అందరినీ నేనెందుకు పంపిస్తా మళ్ళీ ఎందుకు వచ్చాడు నేను వయసు వాళ్ళంటాను నేను లేకపోతే ఏమి ఎవరు సమాధానం చెప్తారు వాళ్ళకి అన్న వాళ్ళకి మాట్లాడడానికి వచ్చినా అన్నకు ముందే చెప్తా కదా విల్లా దగ్గరికి ఎందుకు వచ్చినారా విల్లా దగ్గరికి ఎందుకు వచ్చినావు రెస్పెక్ట్ ఉంది బ్రో మాట్లాడండి నీకు విల్లా కాడికి ఎవరు రమ్మని చెప్పిండు విల్లా దగ్గరికి ఎవరు రమ్మని చెప్పిండు నేనే వచ్చిన తన కోసం వచ్చిన కాదు రామ్ తన కోసం వచ్చిన కాదు ఎవరి కోసం? ఎట్లా పంపిస్తావు నువ్వు కాడపిల్లకి ఒక ఆడపిల్ల ఉంటే నేనెందుకు పంపిస్తాను పిల్లలు ఏమనుకుంటున్నారు నేను సైలెంట్ ఉన్నాను అనుకుంటున్నారా నేను పంపించిన నేను నేనే వచ్చిన ఎందుకు వస్తావు అసలు ఇక్కడికి ఎందుకు వస్తావు అరే నీకు మైండ్ చిరాకు తెప్పారు ప్లీజ్ అలం ముళ్ళ పొడిలో బతుకే పతనమా నేను పోనన్నా చెప్తున్నా నాకు అమ్మాయి కావాలి అరే కావాలేంద్రా పిచ్చి తగ్గిందా నీకేమో మైండ్ ఖరాబ్ అయిందా కథలు పడుతున్నావా మనం దాస్ అసలు నువ్వు ఈ విల్లాలకి ఎవరు రమ్మన్నా నిన్ను నేనే వచ్చిన విల్లాలకి ఎందుకు వచ్చిన తన కోసం వచ్చిన తన కోసం వచ్చిన తీసుకో నువ్వేమన్నా తీసుకో. తీసుకుంటా టచ్ చేసి చూడరా ఒకసారి టచ్ చేసి చూడు. ఏందన్నా మీది రామ్ ఇది కరెక్ట్ కాదు రామ్ నీ వైఫ్ కి నీకు సీరియస్ గా చెప్తున్నా బుజ్జి నీ మీద నేను ఇద్దరు లైఫ్ స్పాయిల్ అవ్వద్దని ఇద్దరి మీదకి వెళ్ళి నేను సీరియస్ అయితలేను బుజ్జి నీ నాకు మీద ఇలా నాకు తెలియదు నచ్చవు. నాకు తెలియదు బుజ్జి అర్థమవుతుందా నాకు తెలియదు బుజ్జి నువ్వే తీసుకొచ్చినావు నీ ఫ్రెండ్ అన్నాడు కదా నీకు తెలియకుండా ఎట్లా వస్తాడు ఇక్కడికి అరే ఏం చేస్తున్నావు నీకు ఒక ఆడపిల్లని నేను తక్కువ నిమిషం నేను మాట్లాడతా నువ్వు ఇట్లా కొంచెంసేపు మర్యాద మాట్లాడు కూర్చో ప్రశాంతంగా కూర్చో మాట్లాడుతుంది ఒకసారి మాట్లాడతాను రామ్ నాకైతే నీకు సీరియస్ అసలు వీడికి ఎందుకు వచ్చినావు నేనే వచ్చిన ఎందుకు వచ్చినావు తన కోసమే ఎందుకు తను పెళ్లి చేసుకుంటాను నీకు చెప్పిన నా మాట నీ లెక్క నేను మోసం చేయనన్నా నువ్వు ఎందుకు నమ్మిన్ను నిన్ను వద్దన్న కన్నిండా జారే కన్నీళ్ళు చేసిన ప్రతి ఒక్కరు చేస్తాను తనకు ఇప్పుడు నమ్మకం లేదన్న ఒక అబ్బాయి అంటే తనకు ఇప్పుడు నమ్మకం లేదు అది నేను కలిగిస్తాను చెప్తాను అన్నయ్య ప్లీజ్ నాకు అబ్బాయిలని కాదు నాకు అసలు ఎట్లాంటి ఇంట్రెస్ట్ లేదు మీరు ప్రెసెంట్ అర్థమవుతుందా? సిచువేషన్ లో మీరు అలా అనుకోవడం తప్పు లేదు నాకు అర్థమైంది మిమ్మల్ని నేను ఆ అర్థం సుష్మా ఎవరైతే నిన్ను పంపించిందో దాన్ని ఇంకొకరిని చూడమని చెప్పు సంబంధం చూస్తుంది దానికి అలవాటే ఇలాంటివి చేసుకోపోయి కాదు మీరు బుజ్జి ఎవరు ఆమెకి ఏం తెలియదు బుజ్జి అరే నీ పిల్లల్ని వెనకేసుకోరాకు సీరియస్ అయితే రామ్ సీరియస్ గా చెప్తున్నా నేను ఎందుకు ఇద్దరు లైఫ్ స్పాయిల్ అవ్వద్దని చెప్పి నేను సైలెంట్ గా ఉన్నా నేను కానీ రియాక్ట్ అయితే ఇద్దరు లైఫ్ ఎట్లుంటాయి చూసుకో సీరియస్ గా చెప్తున్నా రాసి పెట్టుకో ఇది ఈ రోజు నాకు ఇలాంటివి నచ్చవు నేను ఒక్కదాన్నే ఉంటే నాకేమన్నా అయితే ఏంది నా పేరెంట్స్ కి నువ్వు సమాధానం చెప్తావా పిల్లగాడు ఇట్లా ఉన్నారు కదా వాళ్ళందరూ ఉన్నారు కదా బుజ్జి ఎందుకు సైలెంట్ గా మను లేకపోతే దాస్ లేకపోతే ఎడిటర్స్ ఎవరు లేకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది నేను నీ పైన ఎస్పెక్ట్ వల్ల నన్ను చూస్తున్నాడు అరే ఎందుకు నన్ను ఆమె వస్తే నువ్వు ఓవర్ చేయకు బ్రో అర్థమైతుంది నన్ను ఓవర్ చేయక నన్ను అంటున్నాడు మా పిల్లలను వచ్చి నా లోపలికి ఎందుకు వస్తావు బ్రో నేను అరే రిషల్ శ్రీమర్ వాళ్ళు నన్ను ఏమనరు నువ్వు లోపలికి ఎట్లా వస్తావు చెప్పు నాకు అర్థం కాదు తప్పు చేసిన మళ్ళీ మాట్లాడుతున్నావు రామ్ నేను సీరియస్ గా చెప్తున్నా నేను ఇట్లాంటి నాకు ఇంకొకసారి రిపీట్ అయితే నేను ఒప్పుకోను రా బుజ్జి నేను కానీ అని బుజ్జి అరే ఇంకోసారి కనుక నువ్వు విల్లాదా కాలు పెడితే కాలు ఇరగకూడదు అట్లనే చెప్తున్నా నాటకాలు అవుతున్నా నీకు మజాక్ అవుతుందా ఎంత నాపుతున్నాడో తెలుసా దాస్ చాలా సార్లు చెప్పిండ్రు మను చెప్పిండ్రు బ్రో ఇది కరెక్ట్ కాదు ఆ గర్ల్స్ ఉండేది ఇక్కడ మాకు తప్ప ఎవరికి ఎల్లోడు ఉండదు అని తెలియదు ఆ మాత్రం నీ భార్యకి ఏం తెలియదు అని ఎట్లా పంపిస్తుంది ఒక్క పని నేను పంపించాను నీ భార్య దగ్గరికి ఎవరినైనా ఏం మాట్లాడుతున్నావు బుజ్జి మరి నా దగ్గర
పంపించిన ఇంటికి పంపించాలి ఎవరినైనా. ఏం దౌడలు పంపితే నాటకాలు చేస్తున్నా? నా దగ్గరికి ఎట్లా వస్తారు? నీ వైఫ్ ఎట్లా నేను కూడా అంతే. అర్థమవుతుందా? నేను కూడా మా వైఫ్ పంపించిందా నేను? నేను ఫోన్ చేసినా కానీ నేను చెప్పలేదు, నేనే వచ్చిన తన దగ్గరికి. నాటకాలు ఆడకండి ముగ్గురు కలిసి. నీకు అసలు నీకు ఏమనుకుంటున్నావు? ఏమో నీకు నాకేం తెలుసు, నువ్వే పంపిస్తున్నావేమో. ఏం మాట్లాడుతున్నావు? గుంజు కొడతా నాటకాలు చేశాను. చెప్తున్నా కదా, నేను సీరియస్ చెప్తున్నా. ఎందుకన్నా నా ఫ్యామిలీని ఒక్కసారి ఇన్వాల్వ్ చేసినానంటే నీ లైఫ్ నీ భార్య లైఫ్ ఎట్లుంటుందో చూసుకో. తప్పు చేసిన కాలు మొక్కుతారా? నేను చేసిన తప్పుకి ఇంకా సఫర్ చేయకరామని. నువ్వు చేసిన తప్పు నేను చేయనంటే చెప్తున్నా కదా, తను పెళ్లి చేసుకుంటానా? ఇంకేం కావాలి? పెళ్లి చేసుకుంటే నేను నిన్ను తీసుకొచ్చినందుకు ఐఎమ్ రియల్లీ సారీ. నా తప్పు. నీకేమైనా హోప్స్ క్రియేట్ చేసి ఉంటే నా తప్పు. ప్లీజ్ వెళ్ళిపోయి నుంచి. ప్లీజ్ నేను మాట్లాడతాను, నీకు అర్థమయ్యేట చెప్పి. అది కరెక్ట్ కాదు ప్లీజ్. ఇప్పుడు మను వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఇంకోసారి వచ్చినావు అంటే చెప్పులు కొట్టి చంపేశారు నేను అనవసరంగా. నేను తనతో లోపల రానియడం అట్లా చేస్తుంది కానీ తనతో మాట్లాడే లోపలికి రానియడం కాదు, నేనున్నా నా ఓడివి అని తెలుసు కాబట్టి వాళ్ళు నిన్ను ఏమన్నా. లేకుంటే లోపలికి వచ్చినప్పుడే ఆమె ఇట్లా చేతు పట్టుకున్నప్పుడు కొట్టి చంపేశారు నేను. అర్థమవుతుందా? ప్లీజ్ బ్రో, నీకు అక్క చెల్లెళ్ళు ఉంటారు, ఇట్లా మిస్బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. సీరియస్ గా చెప్తున్నా. ఒకసారి చెప్తా నీకు క్లియర్ గా. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా వేరే వాళ్ళు అందరూ వచ్చారంటే కొట్టేస్తారు. ప్రశాంతంగా నేను బయటకు పోయినాక నీకు చెప్తా. కన్విన్స్ చేస్తున్నావు. ఫస్ట్ గేట్ బయటకు